రాష్ట్రాలకి సరి సమానమైనటువంటి స్థాయికైనా కనీసం తీసుకురావాలని మీరు ప్రజల్ని హింసించడమే పనిగా పెట్టుకున్నారు. దీని ద్వారా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనేటువంటి ఆందోళనలో ప్రజలు ఉన్నారు. దాన్ని ముందుగా మీరే ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా ఏ వర్గానికి కూడా మనశ్శాంతి లేదు. ఏ వర్గానికి కూడా ఈ రాష్ట్రంలో ఒక భరోసా లేదు, భద్రత లేదు. ఒక్కటి కాదు, మీరు చేస్తున్నటువంటి పాలన ఒక రాక్షస పాలన. మీరొక్కటే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. గత పాలకుడు ప్రజారంజకమైన పాలన అందిస్తే ప్రజా అవసరాలు తెలుసుకుని ప్రజల అవసరాల కోసమే పాలకుడి యొక్క లక్ష్యాలు ఉండాలని ఆలోచన చేసి కరోనా లాంటి విపత్తులో కూడా ప్రజలకు కష్టం కలగకుండా పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన నిత్యము ఒక అసత్యాన్ని ప్రచారం చేయాలి. నిజాన్ని మాత్రం మీరు ఎప్పుడూ మాట్లాడరు. ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలి. ఆ అబద్ధాన్ని ప్రచారం చేయడం ద్వారా ప్రజలకి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ద్వేషభావాన్ని పెంచాలి. ద్వేషభావాన్ని పెంచి మీ పాలన సాగించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, నాడు తప్పన్నది నేడు ఒప్పేలా అయింది. నాడు తప్పన్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోయాయి, మేము వస్తే తగ్గిస్తామన్నారు. ఏది తగ్గించింది? ఇప్పుడు మరింత పెంచారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి విషయం అందరికీ తెలుసు. మన క్రైసిస్ వచ్చింది, దానికి కారణం మీరు. రేట్లు పెరిగాయి, దానికి కారణం మీరే. ఇవాళ పెరిగిన రేట్లు నియంత్రించాల్సిన ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా దానిని తగ్గించడం ద్వారా ప్రజలకి ఊరట కలిగేటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇవాళ సంవత్సరానికి 3,190 కోట్ల రూపాయలు ఇవాళ పెనుభారం పడతా ఉంది ఈ రాష్ట్రంలో ప్రజల పైన 3,100 కోట్ల రూపాయల పైన భారం పడతా ఉంది. అంటే మీ రాజకీయాలు కేవలం రాజకీయం కోసం. మీరు ఎన్డీఏలో భాగస్వామి. కేంద్ర ప్రభుత్వంలో ధరలు పెరుగుతున్న సమయంలో దానిని నియంత్రించాల్సినటువంటి ఈనాటి పాలకుడు విజనరీ అంటాడు. ఇంకొక పక్కనేమో ఒకటి ప్రోత్సహిస్తారు, రెండో పక్క దాన్ని దోపిడీగా చేస్తారు. ఆలోచించినట్లయితే మొన్న పెట్రోల్ డీజిల్ క్రైసిస్లో మీరు అమరావతి కోసం ఏదైతే కమిషనర్ రాసినటువంటి ఉత్తరం ఉందో, ప్రైవేటు బంకుల్లో అమ్మే ఆయిల్ని అమరావతికి
సప్లై చేయమంటం ద్వారా షార్టేజ్ వచ్చిందని ప్రజలు తెలుసుకున్న తర్వాత అప్పుడు కానీ మీరు వెనక్కి తీసుకోలేకపోయారు. మళ్ళీ ఇవాళ తక్షణమే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెరిగినటువంటి ఈ ధరని ఇమీడియట్గా తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆటో యూనియన్లు ఉన్నాయో, రైతులకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారో, ట్రాక్టర్లు కానీ క్రాప్ కటింగ్ మిషన్లు కానీ వాడేటువంటి డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దాని ద్వారా రైతులకు భారం పడుతుంది. ఆటోల్లో అంటే రోజు సరి సంపాదనతో కుటుంబం గడుపుకునేటువంటి ఆటో యూనియన్స్ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి మోటార్ సైకిళ్ళు ఇటువంటి నడిపేటువంటి వారు ఉన్నారు. ఇవాళ వారందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రేపు నిరసన ర్యాలీలో పాల్గొండి, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిద్దాం. మంత్రులు నటిస్తున్నారు, సైకిల్ మీద సెక్రటేరియట్కు ఒక మంత్రి గారు వెళ్ళిపోతే పెట్రోల్ ధర తగ్గిపోద్దా? ఒక మంత్రి గారు నటించేసి డ్రామా, ఆ రోజు నీకు 15 అని సైకిల్ వేసుకుని తిరిగిన మంత్రి ఇవాళ పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇవాళ రాజమండ్రి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆయన సైకిల్ తొక్కుంటూ వెనకన ఒక రీల్ చేసుకుంటుంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు చేయాల్సిన పనేమిటి? ఈ పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాల్సిన బాధ్యత గల కేబినెట్ మంత్రి నేను సైకిల్ తొక్కుతున్నానంటే ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నారు? ప్రజలకు భద్రత ఇస్తారని, లేకపోతే ప్రజాధనాన్ని పరిరక్షిస్తారని, లేకపోతే ప్రజల యొక్క ఏదైతే జీవన విధానంలో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూస్తామని ప్రమాణం చేసినటువంటి మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు మేము సైకిల్ వేసుకెళ్తాం, నడిచి వెళ్తాం. ఇదేమిటి డ్రామా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పట్టికను మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 113 రూపాయల 62 పైసలు ఉంది. డీజిల్ వచ్చి 101 రూపాయి 24 పైసలు ఉంది. పక్కనున్న తెలంగాణలో 110 రూపాయలు మాత్రమే ఉంది. 98 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఉంది. అలాగే కేరళలో 110 రూపాయలు ఉంది, 99 రూపాయలు డీజిల్ ఉంది. మధ్యప్రదేశ్లో 109 ఉంది. వెస్ట్ బెంగాల్లో 108 రూపాయలే ఉంది. బీహార్లో 108 ఉంది. రాజస్థాన్లో 107 ఉంది. మహారాష్ట్రలో 106 ఉంది. ఇలా లెక్క వేసుకుంటే ప్రతి రాష్ట్రంలో కూడా మనకి మిగతా రాష్ట్రాలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు గమనించలేరు అనుకుంటున్నారా? అంటే మా ఇష్టానుసారం పరిపాలన సాగిస్తాం, మీరు ఓటేశారు, అనుభవించండి మీ కర్మ అనేటట్టుగా మీ పాలన ఉంది. ఇది మోసపూరితం, దగా ఈ ప్రభుత్వం చేస్తుంది. నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు నిత్యావసర సరుకులు ధరలు పెరగడానికి కారణం ఈ ఆయిల్ రేట్లని చెప్పిన నీ తనయుడు లోకేష్ ఇవాళ ఏమయ్యాడు? ఇవాళ పెరిగినటువంటి ఈ డీజిల్ పెట్రోల్ ధరలు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా? పక్క రాష్ట్రాలను చూసైనా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇలా మీరు ఏదైతే అధిక ధరలు చేశారో దానివల్ల ప్రజలపైన 3190 కోట్ల రూపాయలు భారం పడుతుంది అనేటువంటి క్యాలిక్యులేషన్ మీ దగ్గర లేదా? ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ రేపు జరిగేటువంటి ఏదైతే ఈ ధర్నా హెడ్ క్వార్టర్స్లో, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, అక్కడ ఆర్డీఓ ఆఫీస్ ఉంటే ఆర్డీఓ ఆఫీసులో కానీ, లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీసులో కానీ, అన్ని ఆఫీసుల్లోనూ ఈ ప్రభుత్వం ప్రజాపక్షాన కాకుండా స్వార్థపూరితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెంచిన ఈ ధరలను తక్షణమే తగ్గించమని మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా మనం పోరాటం చేద్దాం. ఈ ప్రభుత్వం నిరంకుశ నిర్దాక్షిణ్యమైన పరిపాలన మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ, రేపు జరిగేటువంటి ధర్నాని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ మాజీ మంత్రివర్యులు తానేటి వనితమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీరు మాట్లాడతారని